మేడారం మెరిసిపోతోంది. భక్తజనం మురిసిపోతోంది. వనదేవతల సాక్షిగా మేడారంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సమ్మక్క సారలమ్మ గద్దెల పునఃప్రారంభం అట్టహాసంగా జరిగింది. మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. కుటుంబ సమేతంగా వనదేవతలకు తొలి మొక్కు చెల్లించుకున్నారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు సీఎం. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వనదేవతలకు పూజలు చేశారు. సీఎం తొలి దర్శనం తర్వాత మొదటిగా మహిళలకే దర్శనం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం 251 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో 150 కోట్లతో జాతర నిర్వహణ ఏర్పాట్లు, 101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు అధికారులు. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసింది. వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మేడారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. మేడారం గద్దెల నిర్మాణం పునరుద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమం అనేటువంటిది మేడారం చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఆ నూతన అధ్యాయం టార్గెట్ 100 days ఫినిష్ కావడంతో మొత్తం ఆదివాసీ కోయలకు సంబంధించినటువంటి చరిత్ర, అక్కడ ఉన్నటువంటి వనదేవతల గద్దెల పైన అడవి బిడ్డలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక జీవనం, జాతర చుట్టూ కూడా ఆదివాసీల బతుకు చిత్రం, ఇదంతా కూడా మేళవించిన మేడారం టార్గెట్ 100 days ఫినిష్ అయిన తర్వాత మనకు కనపడుతున్నటువంటి స్ట్రక్చర్, ఆదివాసీలు కలలు కన్నటువంటి స్వప్నం మేడారం లోపల ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కేబినెట్ సహచరులు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మొత్తంగా కూడా మేడారం ఒక నూతన అధ్యాయానికి తెరతీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ లో ఇచ్చినటువంటి నమూనా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తుంది. మనం చూడొచ్చు. అంటే ఒక రకంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ పతాకాన్ని మేడారంలో ఎగరవేశారనే చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అంటే దీని అంతటికీ రూపకల్పన చేసినటువంటి డాక్టర్ మహిపతి అరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ స్కాలర్, వారితో మాట్లాడే ప్రయత్నం. అరుణ్ కుమార్ గారు, చెప్పండి, మీరు కలలుగన్న స్వప్నం ఈ రోజు మేడారంలో నిలబడ్డది, ఎట్లా అనిపిస్తోంది? వాస్తవం కూడా ఇది చాలా గొప్ప విషయం అన్న. ఆదివాసులకు చరిత్ర లేదు, ఆదివాసులు అంటే అనాగరికులు, ఆదివాసులు అంటే గోసిగుడ్డలు కట్టుకునేటోళ్ళు అనుకునే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆదివాసులు అంటే రాజరిక వ్యవస్థ, ఆదివాసులు అంటే సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టినవారు, ఆదివాసులు అంటే ఈ దేశానికి నాగరికత నేర్పిన వాళ్ళు అనే చరిత్రని ఇవాళ మేము 15 సంవత్సరాల పరిశోధనలో మాకు మేము మదన పడతా ఉండేటోళ్ళం. కానీ ఇవాళ ఇక్కడ 7000 బొమ్మల రూపంలో వేసుకునే అదృష్టం నిజంగా ఆ సమ్మక్క తల్లే మాకు ఇచ్చింది. ఆ చరిత్రనే ఇవాళ నిలబెట్టినామని మేము అనుకుంటాం అన్న. సో అంటే మీరు కలలుగన్నటువంటి స్వప్నం అక్కడ కనిపిస్తుంది. నెమలి పించం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే దుప్పి కొమ్ములు అంటే ఆదివాసీలకు ప్రతిబింబించేది అక్కడ కనబడుతుంది. అంటే ఆ ఆర్చ్ కనబడితే, ఆ ప్రధాన ద్వారం కనబడితే మీ మనసు ఎట్లా ఉంది? వాస్తవం కూడా ఎక్కడికైనా భారతదేశంలో హిందూ దేవాలయాలకు పోయినప్పుడు ఒకటి ఉండేది వాస్తవంగా, అరే చరిత్ర అంతా ఈ దేశంలో మాది, మాకంటూ ఇప్పటికి మా దేవతలన్నీ కూడా ఇప్ప చెట్ల కింద, పూరి గుడిసెల కిందనే ఉన్నాయి, గొప్ప చరిత్ర కలిగిన దేవతలు. కానీ ఇవాళ 10,000 టన్నుల గ్రానైట్తో ఇవాళ ఇక్కడ స్వయాన ప్రభుత్వమే నిన్న సాయంత్రం నుంచే ఈ రోజు వరకన్నా వాస్తవం కూడా మొత్తము మా అడవి దున్నల కొమ్ములతో డ్యాన్సులు, సన్నాయి మేళాలు, దింస, గుస్సాడీలు, ఇక్కడ ఈ ప్రభుత్వ సెక్టార్లన్నీ, మంత్రులు, క్యాబినెట్ అందరు ఇక్కడికి వచ్చి మా సంస్కృతిని గౌరవించుకుంటా ఇక్కడనే 24 గంటలు ఉండు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రధాన ద్వారం ఉన్నదో ఇవాళ తెలంగాణే కాదు దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఆలయం ఎక్కడ లేదు. వాటిపైన మా యొక్క ప్రతిరూపాలు కనబడతా ఉంటే ఇంకొక 1000 సంవత్సరాలు మాత్రం మా ఆదిమ సంస్కృతి నిలబడుతుందనే గర్వం, ఆనందం మాత్రం మాకున్నదన్న. సో ఇది మొత్తంగా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో, చరిత్ర, ఆధ్యాత్మిక జీవన విధానం, వాళ్ళ బతుకు చిత్రము మొత్తం వెరసి మేడారం లోపల ఆ ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ పతాక ఎగరవేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అటు చరిత్రకారులు, గిరిజనులు, గిరిజనేతరులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మేడారం జాతరలో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ, మేడారం, ములుగు జిల్లా.